ఇటు హైదరాబాద్ ఇటీవల కురుస్తున్న వర్షాలకు హుస్సేన్ సాగర్ కు భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. వర్షం కురిసే సమయంలో ఇంటి నుంచి ప్రజలు బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జనతన్. కుమార్, ప్రస్తుతం ఎలా ఉంది హుస్సేన్ సాగర్ సిచ్యువేషన్, ఎలా ఉంది, ఏ ప్రాంతాలకు ఎఫెక్ట్ ఎక్కువ కనిపిస్తోంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు? థ్యాంక్ యూ సతీష్. ముఖ్యంగా ఏదైతే గత 2-3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి హుస్సేన్ సాగర్ పూర్తిగా నీట మునిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ వర్షం దాటి కూడా ఎఫ్టీఎల్ మించి హుస్సేన్ సాగర్ లో వరద ప్రవాహం అయితే చేరుకుంటుంది. ముఖ్యంగా ఈ రోజు చూసినట్టయితే హైదరాబాద్ నగరంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలోని హుస్సేన్ సాగర్ కు భారీగా వరద నీరు అయితే చేరుకుంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు. వర్షం కురిసే సమయంలో కూడా ప్రజలు ఇంటి నుండి బయటకు రావద్దంటూ కూడా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా గత 2-3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి ప్రస్తుతం హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ కూడా పూర్తిగా నిండిపోయింది. ఇప్పటికే ఎఫ్టీఎల్ నుంచి ఒక పాయింట్ ఎక్కువే వరద నీరు ప్రవాహం కూడా హుస్సేన్ సాగర్ లోకి అయితే చేరుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ లోతట్టు ప్రాంతాలు దిగువ ప్రాంతాలకి ఇప్పటికే హుస్సేన్ సాగర్ నుంచి కూడా వరద నీరుని అయితే విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచించారు. అలాగే మరొక పక్క ఏదైతే కొంతమంది అధికారులు కూడా లోతట్టు ప్రాంతాలను ఇప్పటికే పరిశీలించారు. ఈ వరద నీరుకు సంబంధించి ఏదైతే వదిలే సమయంలోనే అక్కడ ఎవరు ఉండకుండా కూడా ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ఎందుకంటే హుస్సేన్ సాగర్ నుంచి కూడా వరద నీరు విడుదల చేసే సమయంలోనే ఆ లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయం అవుతాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న కొంతమందిని ఇప్పటికే అధికారుల శిబిరాలకు కూడా తరలించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఆ పిల్లలు పెద్దలు కూడా ముఖ్యంగా ఈ బయటకు రావద్దంటూ కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే మరొక ఈ రోజు రేపు కూడా ఏదైతే హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలోనే ముందస్తు చర్యల కింద వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి అయితే తరలిస్తున్నారు. అలాగే మరొక పక్క ఆ లోతట్టు ప్రాంతాల్లో శిథిల అవస్థలో ఉన్న బిల్డింగ్ నుంచి కూడా ఏదైతే అక్కడ ఉన్న ప్రజలను కూడా ఇప్పటికే శిబిరాలు కూడా తరలించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా హుస్సేన్ సాగర్ కి వరద నీరు కూడా పూర్తిగా ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ కి అయితే చేరుకోవడంతోనే అధికారులు అప్రమత్తం అవడం జరిగింది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ అధికారులు కూడా ముందస్తు కింద అక్కడ ఉన్న నాలాలు కానీ అన్ని కూడా క్లోజ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే గతంలో మనం చూసాం, ఏదైతే కలాచిగూడలో గాంధీనగర్ లో జరిగిన ఇన్సిడెంట్స్ మరొకసారి రిపీట్ అవ్వకుండా ముందస్తుగా అక్కడ హెచ్చరికల బోర్డులు అయితే జారీ చేశారు. అలాగే లోతట్టు ప్రాంతాల్లోని నాలాలను కూడా ముందుగానే క్లోజ్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే దాంట్లో పడిపోయి చనిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం వాటన్నిటిని కూడా క్లోజ్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అలాగే మరొక పక్క ప్రజలను కూడా అధికారులు ముందస్తు చర్యల కింద బయటకు రావద్దంటూ కోరుతున్నారు. ఎందుకంటే ఒకవేళ ఈ వరద నీరు ప్రవాహం ఎక్కువ ఉన్న సమయంలో దాంట్లో కొట్టుకుపోయి చనిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తుగానే ఏదైతే ప్రజలను అక్కడి నుంచి తరలించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అలాగే కొన్ని ప్రాంతాలు ఏవైతే చుట్టుపక్కల హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ఏవైతేనో వీటన్నిటిలో కూడా ముఖ్యంగా అధికారులు కూడా అక్కడ చేరుకొని ముందస్తుగా పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలు కనుక ఈ వరద నీరుకి అక్కడ కొట్టుకుపోయే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ముందుగానే అక్కడైతే వాళ్ళందరూ కూడా అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికీ అధికారులు అయితే సూచిస్తున్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ కుమార్.